అమ్మాయిలకు 10వ రోజు నుంచి 17వ రోజు లోపల యూజువల్‌గా 13, 14 రోజులలో ఊసైట్ వస్తుంది. ఆ టైంలో సంసారం చేస్తే పిల్లలు పుడతారు. ఆ సెకండ్ సాటర్‌డే నాడు 13వ రోజే కావచ్చు, 4వ రోజే కావచ్చు. కనుక ఇట్లాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం కొని తెచ్చుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో, చాలామందికి పిల్లలు పుడతారులే అనుకోని లేట్ మ్యారేజెస్ చేసుకొని తర్వాత ఐవీఎఫ్ సెంటర్స్ చుట్టూ, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఎవరైతే లేట్ మ్యారేజ్ చేయదలుచుకున్నారో వాళ్ళు అరౌండ్ 20, 25 అప్పుడే వాళ్ళ ఊసైట్‌ను ప్రిజర్వ్ చేసుకోండి. అట్లాగే మగపిల్లలు సెమెన్ ప్రిజర్వ్ చేయించుకోండి. నౌడేస్ ప్రిజర్వేషన్ ఈజ్ పాసిబుల్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. అవి చెడిపోకుండా లిక్విడ్ నైట్రోజన్ అనే ఒక స్పెషల్ కెమికల్‌లో దాచిపెట్టి ఉంచుతారు. కనుక అటువంటప్పుడు మీరు 30, 35 ఏళ్లకు పిల్లల్ని కనాలనుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. లేకపోతే వయసు పెరిగిన కొద్దీ ఆడపిల్లలలో ఏఎంహెచ్ అనే ఒక రకమైనటువంటి హార్మోన్ తగ్గిపోయి వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. మగవాళ్ళలో సెమెన్ ఉండదు. సెమెన్‌లో స్పర్మ్స్ ఉండవు. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి.